ఆలయం చాలా ప్రత్యేకమైంది. దానికి ఒక అసాధారణమైన చరిత్ర ఉంది. ఆ అమ్మవారి పేరు 1500 సంవత్సరాల్లో 3 సార్లు మారింది. ఆ అమ్మవారి పుట్టుక వెనుక త్రిమూర్తులతో ముడిపడిన కథ ఉంది. ఆ ఆలయంలో దత్తాత్రేయుడికి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఉంది? ఈ విషయం చాలా మందికి తెలియదు. అవును, నేను మాట్లాడుతున్నది అనకాపల్లి నూకాంబికాదేవి గురించి. ఈ వీడియోలో నూకాంబికాదేవి యొక్క సంపూర్ణ చరిత్రను, దేవి జన్మ రహస్యాన్ని, అమ్మవారి పేరు ఎందుకు 3 సార్లు మారిందో అని అన్ని వివరాలు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అలాగే ఈ వీడియోని చూసే ముందు ఒక్క పని చేయండి. మీరు నూకాంబికాదేవిని దర్శించుకున్నారా? క్రింద కామెంట్ చేయండి, జై నూకాంబిక అని. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ విశ్వాన్ని మొదలుపెట్టింది ఆదిశక్తి అమ్మవారు. ఆమె సంకల్పంతో జన్మించారు త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారితో పాటు జన్మించారు త్రిదేవీలు, సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ 6గురు విశ్వపాలనలో నిమగ్నమయ్యారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే కథలో ఒక మహాపతివ్రత ఉంది. తన పేరు అనసూయాదేవి. ఆమె భర్త అత్రి మహర్షి చిత్రకూట శిఖరాల మీద నివసించేవారు. అనసూయాదేవి యొక్క పేరు అర్థం అసూయ లేనిది అని. ఆమె హృదయంలో ఎవరి పట్ల అసూయ లేదు, కోపం లేదు, అహంకారం లేదు. అందుకే ఆమె పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. ఇప్పుడు కథలోకి వద్దాం. ఒకరోజు నారద మహర్షి త్రిదేవుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, నారదుడు చాలా నిర్మోహమాటంగా ఇలా అన్నాడు: ఈ విశ్వంలో పతివ్రతలు చాలామంది ఉన్నారు, కానీ అందరికంటే ఉత్తమమైందే అనసూయాదేవి. ఈ మాటలు విన్నటువంటి త్రిదేవీల మనసు కదిలింది. నిజంగానా? ఎంత గొప్పదో పరీక్షిద్దాం అని నిర్ణయించుకున్నారు. త్రిదేవీల కోరిక మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మారు వేషాలు ధరించి చిత్రకూటానికి వెళ్లారు. అత్రి మహర్షి ఆ సమయంలో ఆశ్రమంలో లేరు. అనసూయాదేవి ఒంటరిగా ఉంది. ఆ 3 సన్యాసులు మారువేషంలో వచ్చి, అమ్మా, మాకు భిక్ష ఇవ్వు అని అడిగారు. అనసూయాదేవి సంతోషంగా తీసుకువస్తానని చెప్పింది. కానీ అప్పుడే వాళ్ళు ఒక అసాధారణమైన షరతు పెట్టారు. మీరు వివస్త్రగా భిక్ష ఇస్తేనే స్వీకరిస్తాం, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. అనసూయాదేవి ఒక్క క్షణం ఆలోచించింది. ఒకవైపు వాళ్ళు చెప్పినట్టు చేస్తే తన భర్తను మోసం చేసినట్టు అవుతుంది. అలా కాదని వాళ్ళను వెళ్ళగొడితే అతిథిని అవమానం చేసినట్టుగా అవుతుంది. ఆ పాపం తన భర్తకు అంటుకుంటుంది. పతివ్రతలకు ఇది సరికాదు. ఆమె కళ్ళు మూసుకుని మనసులో ఒక్క మాట అనుకుంది: ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నా పిల్లలే. కళ్ళు తెరిచిందే. ఒక్కసారిగా అద్భుతం జరిగింది. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చిన్న పసిపిల్లలుగా మారిపోయారు. ఆమె వారికి స్నానం చేయించింది, భోజనం పెట్టింది, ఆడించింది, పసిపిల్లలుగా లాలించింది. ఈ లోపు అంతవరకు వారి భర్తల కోసం ఎదురు చూస్తున్నటువంటి త్రిదేవీలు వారు రాకపోవడంతో గాబరా పడ్డారు. వారు కూడా మారువేషంలో చిత్రకూట పర్వతానికి వచ్చి అనసూయాదేవిని అడిగారు, మా భర్తల్ని తిరిగి ఇవ్వండి అని. అనసూయాదేవి చిరునవ్వుతో ఇలా అంది: వాళ్ళు నా పిల్లలు. తల్లి నుండి పిల్లలు వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. అప్పుడే అత్రి